ఇక్కడ మా అయ్యని అన్యాయంగా అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టారు. మా అయ్య తప్పేమీ లేదు. ఎవరో చేసిన తప్పుకి మా అయ్యని ఇరికించారు. మా అయ్యని వదిలిపెట్టే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. ఎవరమ్మా ఇదంతా చేసింది? పోలీస్ ఆఫీసర్ రజనీకాంత్ సార్. మా అయ్యకి సిగరెట్ కూడా అలవాట్లేదు, బీడీ అలవాట్లేదు. ఆయనని డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. మీ అయ్యా తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా? ఉంది. ఫోన్ ఇవ్వండి ఆంటీ. చూడండి. కెమెరామ్యాన్, ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఆ గదిలో డ్రగ్స్ పెట్టమని చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన పెట్టమన్నాడు, నేను పెట్టాను. చూస్తున్నారుగా, ఇతను నిజం ఒప్పుకున్నా కూడా మా అయ్యని వదిలిపెట్టడం లేదు. మీరే హెల్ప్ చేయాలి, న్యాయం చేయాలి. ఇతను మీ మనిషి కాదని ప్రూఫ్ ఏంటి? ఇతనెవరో నాకు తెలీదు. నిన్న కొత్తగా పనిలోకి వచ్చాడు. నిజం చెప్తానని చేసినవన్నీ ఒప్పుకున్నాడు. ప్లీజ్ మీరే న్యాయం చేయండి. మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఇక్కడ గొడవ? పాపా, ఎక్కడి నుంచి వెళ్ళండి. న్యాయంగా ధర్మంగా మాట్లాడుతున్న పాపని ఎందుకు ఇక్కడి నుంచి పంపేయాలని చూస్తున్నారు? తప్పు మీ దగ్గర పెట్టుకుని ఎందుకు అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇలా గొడవ చేయకూడదు. వెళ్ళండి అందరూ. నేను గొడవ చేయట్లేదు, న్యాయం కోసం అడుగుతున్నాను. పదమ్మా, పద. నేను ఇక్కడి నుంచి రాను. వెళ్దాం. అయ్యో, హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు తప్పు చేయని పాపని ఎందుకు భయపెడుతున్నారు? చూసారుగా పోలీసుల గూండాయిజం. చిన్నపిల్లని కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారు. ఏయ్, మీరు లైవ్ ఆపండి, ఆపండి. ఎందుకు ఆపాలి? మీ తప్పులు బయటపడతాయనా? ఉండండి, మీ ఏసీపీతో మాట్లాడతాం. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడండి. ఇదంతా నిజం.